హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేనైతే చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను. మీ ముందుకు రావడమే నేను స్వర్ణగిరి వీడియోతో వచ్చేసాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీకైతే ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే భువనగిరి దగ్గరలో ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. అక్కడ నుంచి మాకు స్వర్ణగిరి అయితే ఒక 15 to 20 మినిట్స్లో గుడికి అయితే రీచ్ అయిపోయాము. సో అందరం కలిసి మేమైతే వచ్చేసాము. ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా స్పేసియస్గా ఉంది, చాలా విశాలంగా ఉంది. మనం కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చినా పార్కింగ్ చేసుకోవడానికి అయితే అదైతే బాగుంది. సో ఇంకా అక్కడ పార్క్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు గుడి అయితే ఈ విధంగా ఉంది. ఈ గుడి ఎంట్రన్స్లో మనకు ఈ విధంగా పాదాలు ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఈ పాదాలు. మనం ఇక్కడ పాదాలను దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళడానికైతే మెట్ల ద్వారా ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. అన్నీ ఈ విధంగా మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ముందుకు చూస్తే మనకు స్వర్ణగిరి దేవాలయం అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్తే మనకు స్వామివారిని దర్శించుకోవచ్చు. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది. సో మనం కోనేరుకు వెళ్ళేటప్పుడు మనకు అక్కడ వరాహస్వామి కూడా ఉంటాడు. మనకు తిరుపతిలో ఎలాగైతే వరాహస్వామి గుడి ఉంటుందో కోనేరు దగ్గర, అలాగే ఇక్కడ కూడా వరాహస్వామి ఉంటాడు. మనం వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్ళాలి. సో మేము ఇక్కడ మెట్లు దిగుతూ మనం ఇక్కడ కోనేరులోకి అయితే చూడడానికి వెళ్ళిపోవచ్చు. సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం పైన కూడా ఎక్కొచ్చు, మెట్లు ఉంటాయి. మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే మనం పైకి వెళ్ళడానికి కూడా మెట్లు ఉంటాయి, పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ 7-7:30 ఆ టైంలో వెళ్ళాము. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైట్ టైం అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళకండి. వీకెండ్స్లో వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. సో స్వామివారు ఈ విధంగా నీటిలో అయితే ఉంటాడు, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం డైరెక్ట్ చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు గర్భగుడి లోపలికి అయితే కెమెరాస్ అలో ఉండవు. మనం కెమెరాస్ మొబైల్స్ పెట్టడానికి అయితే కౌంటర్స్ ఉంటాయి, అందులో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. స్వామివారు అయితే చాలా బాగున్నారు. చాలా పెద్దగా స్వామివారి విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. కోనేరు దగ్గర ఉన్న వీడియో అయితే ఇది. సో ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కోనేరు దగ్గర నుంచి దర్శనానికి వెళ్ళిపోయి, ఇదైతే ఎగ్జిట్ గేట్ అనమాట. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే దారి. ఫ్రంట్ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మనకు సైడ్ ద్వారం నుంచి ఎగ్జిట్ అవుతాము. ఎగ్జిట్ కాగానే మనకి ఇక్కడ హనుమాన్ కనిపిస్తాడు. చాలా పెద్ద విగ్రహం హనుమంతుంది. ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. అలాగే చాలా పెద్ద గంట, మనకు అయోధ్య లాంటి గంటనే మనకి ఇక్కడ స్వర్ణగిరిలో కూడా ఉంటుంది. సో దీంట్లో గంట కొట్టేదైతే తీసేశారు, ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆమె కొడితే హ్యాండ్ విరిగిందంట. సో అదైతే తీసేశారు మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఈ గంటను కూడా ఒకసారి అయితే టచ్ చేస్తున్నారు అందరూ. సో ఇంకా ఫుల్ వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.